క్రిస్మస్‌లో మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటి అనంటే, ఈ క్రిస్మస్‌లో మనం ప్రభువుని ఆరాధన చేయాలి. మన క్రిస్మస్‌లో ప్రభువు లేకోకుండా మనం ఈ క్రిస్మస్‌ని ఎట్టి పరిస్థితుల్లో జరుపుకోలేం. ప్రభువు ఈ లోకానికి శరీరధారిగా వచ్చిన ఆ సందర్భాన్ని గుర్తు తెచ్చుకుంటూ, మనం ప్రభువుని ఆరాధన చేయవలసిన వారంగా ఉన్నామనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ప్రభువుని మనం ఆరాధన చేసేటప్పుడు మనం 5 కోణాల్లో మనం ప్రభువుని ఆరాధన చేయొచ్చు. అందుకే ఈ ఇన్కార్నేషన్ ఆఫ్ క్రైస్ట్ అనే ఈ విషయంలో క్రీస్తు శరీర ధారణంలో ఇమిడి ఉన్న 5 మార్పుల గురించి మనం అర్థం చేసుకొని మనం ప్రభువుని ఆరాధన చేయొచ్చు. నెంబర్ 1 ఏంటి అనంటే, యోహాను సువార్త 8వ అధ్యాయం 51వ వచనం మీరు చదివినట్టయితే, యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కోసం ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన నివాస స్థలం మారింది. పరలోకంలో ఆయన ఉన్నాడు. అయితే మనందరి కోసం ఆయన ఈ భూలోకానికి రావడం జరిగింది. ఆయన నివాస స్థలం మార్చుకున్నాడు మనందరి కోసం. రెండోది ఏంటి అనంటే, 2 కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనం మీరు చదివినా, అలాగే కీర్తనలు 50వ అధ్యాయం 12వ వచనం చదివినా, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం మీరు చదివినా, ఈ భూమి ఆయనది, ఈ ఈ ఈ చంద్ర నక్షత్రాలు ఆయనవి, ఈ యూనివర్సే ఆయన చేతుల్లో ఉంది. ఆయనకు లెక్కలేనంత ఆస్తి ఉందనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన మనందరి కోసం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక తన ఆస్తిని, తన సింహాసనాన్ని వదిలి ఈ లోకానికి రావడం జరిగింది. తన ఆస్తిలో, క్రీస్తు ఆస్తులలో మార్పు జరిగింది. ధనవంతుడు ఆయన, కానీ మనందరి కోసం దరిద్రుడయ్యాడు. మూడోది ఏంటి అనంటే, ప్రభువుని మనం ఎందుకు ఆరాధన చేయాలి ఈ క్రిస్మస్లో అనంటే, యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనం ప్రకారం, అలాగే 1 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారం, లూకా సువార్త 21వ అధ్యాయం 27వ వచనం ప్రకారం, అలాగే యెషయా గ్రంథం 24వ అధ్యాయం 23వ వచనం ప్రకారం క్రీస్తు మహిమలో మార్పు జరిగింది. ఆయన్ను ఎవ్వరూ చూడలేరు, ఎవ్వరూ సమీపించలేరు. దేవదూతలు కూడా రెక్కలతో ముఖాలని కప్పుకుంటూ, కాళ్ళని కప్పుకుంటూ, 2 రెక్కలతో ఎగురుతూ